హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 13.1లోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 6, 7, 8, 9 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు ద ప్రాబ్లమ్. The table below shows the daily expenditure on food of 25 households in a locality. అంటే ఏమంటున్నారు, ఒక లొకాలిటీలో 25 హౌసెస్కి డైలీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అని డేటా కలెక్ట్ చేశారు. దాన్ని ఒక టేబుల్ ఫామ్లో పెట్టారు. అది డైలీ ఎక్స్పెండిచర్స్, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, అంటే డైలీ 100 to 150 రూపీస్ అయ్యే ఇల్లు ఎన్ని ఉన్నాయి 4. అలాగే ఆ డేటా అంతా ఉంది. దీన్ని మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. అంటే మనం మెయిన్గా మీన్ కనుక్కోవాలి. ఓకే, మనం ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకముందు మనం ఏం చెక్ చేయాలి, ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానా కాదా, మనకు కావాల్సిన ఫామ్లో ఉందా లేదా. ఫస్ట్ ఇంటర్వెల్ 150 దగ్గర ఎండ్ అయింది, నెక్స్ట్ ఇంటర్వెల్ 150 దగ్గర స్టార్ట్ అయింది, 200 దగ్గర ఎండ్ అయింది, 200 దగ్గర స్టార్ట్ అయింది. సో అన్నీ అలాగే ఉన్నాయి. సో మనకు కావాల్సిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానే, సో అదే ఫామ్లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ మనం సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. ఏ మెథడ్ యూజ్ చేయాలి, ఎక్స్పెండిచర్ చూడండి ఎంత ఉంది, హండ్రెడ్స్లో ఉంది. సో బెటర్ గో టు స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసుకుందాం. డైలీ ఎక్స్పెండిచర్, ఇదేమిది క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కాదు, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. ఫ్రీక్వెన్సీ అనేది కానీ వాళ్ళు ఇచ్చిందే రాద్దాం. నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఇది ఫ్రీక్వెన్సీ FI. 100 to 150 4 హౌసెస్ ఉన్నాయి. 150 to 200 5 హౌసెస్ ఉన్నాయి. 200 to 250 12 హౌసెస్ ఉన్నాయి. 250 to 300 2 హౌసెస్ ఉన్నాయి. 300 to 350 2 హౌసెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, XI కనుక్కోవాలి. XI ఎలా కనుక్కుంటాం, XI అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ అంటే 150, లోయర్ లిమిట్ అంటే 100. ఇవన్నీ లోయర్ లిమిట్స్, ఇవన్నీ అప్పర్ లిమిట్స్. సో 150 ప్లస్ 100/2 అంటే 250/2 అంటే 125. సిమిలర్లీ 150 ప్లస్ 200 350/2. పక్కన చేసుకోండి, నోట్లో అయితే నోట్ చేసినా కూడా కొంతమందికి వస్తుంది, కానీ తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి బెటర్ రఫ్ వర్క్లో చేయండి. 2 1s 2 7s 5s 175. 200 ప్లస్ 250 450/2 225 225. ఇక్కడ చూడండి ఎంత ఉంది గ్యాప్, 50 సో 50 యాడ్ చేసేయండి. 275, దీనికి 50 యాడ్ చేస్తే 325. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, మనం ఏ మెథడ్ యూజ్ చేద్దాం అనుకున్నాం స్టార్టింగ్లో, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ మీన్ X బార్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ సిగ్మా ఆఫ్ FI UI డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఇంటూ H. దీని నుంచి మనకేం కావాలి, UI కావాలి. UIకి ఫార్ములా ఏమి, DI డివైడెడ్ బై H. DIకి ఫార్ములా ఏమి, XI మైనస్ A. సో మనము ఫస్ట్ దీని నుంచి ఏ కనుక్కోవాలి. ఏ ఎలా కనుక్కుంటాం, XI కాలంలో మిడిల్గా వచ్చే వాల్యూ 1 2 3 4 5, 5లో మిడిల్ 3 ఇది. సో దిస్ ఈజ్ ఏ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 225. ఓకే, మనకు XI వచ్చేసింది, ఏ వచ్చేసింది. UI కావాలి, UI కంటే ముందు DI కావాలి. సో DI ఈజ్ ఈక్వల్స్ టు XI మైనస్ A. XI అంటే ఇది 125, XI అంటే 125 మైనస్ 225 ఎంత వస్తుంది, 100 వస్తుంది. మైనస్ 100. 225 మైనస్ 175 మైనస్ 50 0. 275 మైనస్ 225 ప్లస్ 50. 325 మైనస్ 225 100. దీని నుంచి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, UI కనుక్కోవాలి. UIకి ఫార్ములా DI డివైడెడ్ బై H.
దీనికంటే ముందు హెచ్ కనుక్కోవాలి. హెచ్ అంటే క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ హైట్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. మన క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి 150 - 100 ఆ 200 - 150 ఇదేనన్నా తీసుకుంటే దాని డిఫరెన్స్ ఎంత? 150 - 100 డిఫరెన్స్ ఎంత? 50. సో హెచ్ వచ్చి 50. సో డిఐ డివైడెడ్ బై 50 -100 డివైడెడ్ బై 50 అంటే -2 -50 డివైడెడ్ బై 50 -1 0 డివైడెడ్ బై 50 0 50 డివైడెడ్ బై 50 1 100 డివైడెడ్ బై 50 2. నెక్స్ట్ మన ఫైనల్ FI ఇంటూ UI. ఇది FI, ఇది UI. 4 × -2 -8, 5 × -1 -5, 12 × 0 0, 2 × 1 2, 2 × 2 4. మనకు సిగ్మా FI UI కావాలి. సిగ్మా అంటే సమ్మేషన్, అంటే ఈ మొత్తం ఈ కాలంలో ఉన్న డేటా అన్నింటినీ యాడ్ చేసేయాలి. సో సిగ్మా ఆఫ్ FI UI ఈజ్ ఈక్వల్స్ టు 4 + 2 6. 6 నుంచి -8 నుంచి 6 పోతే -2 ఉంటుంది. -2 -5 -7. ఇది సిగ్మా FI UI. మనకు సిగ్మా FI కూడా FI UI వచ్చేసింది, ఏ వచ్చేసింది, హెచ్ వచ్చేసింది, సిగ్మా FI కావాలి. సిగ్మా FI అంటే FI కాలంలో ఉన్న డేటా అన్నింటినీ యాడ్ చేసేయాలి. దీన్ని యాడ్ ఉన్నా చేయొచ్చు, వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటారు కొన్నిట్లో. 25 హౌస్ హోల్డ్స్. సో దీన్ని యాడ్ చేస్తే యాక్చువల్గా 25 వస్తుంది. కావాలంటే చేయండి. 5 + 4 9, 9 + 12 9 + 4 13, 13 + 12 25. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత? 225 ప్లస్ సిగ్మా ఆఫ్ FI UI ఎంత? -7 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఎంత? 25 ఇంటూ హెచ్ ఎంత? 50. 25 1s 25 2s. లేదు మీకు డైరెక్ట్ 25 టేబుల్ రాదంటే 5 5s మళ్ళీ 5 1 0 వస్తుంది, మళ్ళీ 2 1s 2 5s అట్లా కూడా 2 2s అట్లా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ 25 2s is 50. సో 225 7 2s 14. 225 నుంచి 14 తీసేస్తే 1 1 211. సో 211 రూపీస్. మనం ఏం కనుక్కుంటున్నాం? మీన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ కనుక్కుంటున్నాం. చూడండి, ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. అంటే మీన్ అంటే ఆ రూపీస్, ఎక్స్పెండిచర్ అంటే మనీ అన్నమాట. సో $211 రూపీస్ వాళ్ళు డైలీ ఎక్స్పెండిచర్ అవుతుందంట ఫుడ్ పైన. సూటబుల్ మెథడ్ అంటే స్టెప్ డీవియేషన్ కింద కూడా రావచ్చు, లేదంటే ఫస్ట్లో కూడా రావచ్చు. వీఆర్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని. ఓకే స్టూడెంట్స్, వాల్యూస్ ఎక్కువగా పెద్దదిగా ఉన్నాయి కాబట్టి 100sలో మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 7th క్వశ్చన్. టు ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్, అంటే దట్ ఈస్ ppm. ద డేటా వాస్ కలెక్టెడ్ ఫర్ 30 లొకాలిటీస్ ఇన్ ఎ సర్టెన్ సిటీ అండ్ ఈస్ ప్రెజెంటెడ్ బిలో. అంటే ఏమంటున్నారంటే ఒక సిటీలో 30 ఏరియాస్లో SO2 కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, అంటే గాలిలో ఎంత ఉంది అని డేటా తీసుకున్నారంట. ఆ డేటాని వాళ్ళు ఇలా టేబుల్ ఫామ్లో పెట్టారు. దీని నుంచి ఏం కనుక్కోవాలి మనము? ఫైండ్ ద మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్. ఆ 5 ఏరియాస్లో కాకుండా ఇచ్చిన కొన్ని ఏరియాస్లో అన్నిటికీ వాళ్ళు యావరేజ్గా ఎంత ఉంది SO2 అని కనుక్కోమంటున్నారు. సో దీనికి కూడా చూడండి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానా కాదా. 0.04 ఎండ్ అయింది, స్టార్ట్ అయింది సేమ్ నుంచి ఎండ్ అయింది సేమ్ 0.08, మళ్ళీ స్టార్ట్ అయింది నెక్స్ట్ లెవెల్ 0.08. సో ఇది ఎక్స్క్లూజివ్ డేటా మనకు కావాల్సిన ఫామ్లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం? నార్మల్గా ఏ మెథడ్ యూజ్ చేయాలి అని అనుకుంటాం. ఇక్కడ అన్ని పాయింట్స్లో ఉంది. సో క్యాల్కులేషన్ మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తే అన్ని పాయింట్స్లో వచ్చేసి మనకు చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో బెటర్ మనము స్టెప్ డీవియేషన్ మెథడే యూజ్ చేద్దాం. ఇది ఆల్రెడీ టేబుల్ ఫామ్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ కింద రాయను, దీన్ని ఎక్స్టెండ్ చేసేస్తాను. ఓకే, ఫస్ట్ మనము ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ మీన్కి ఫార్ములా ఏమి? స్టెప్ డీవియేషన్లో x బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా ఆఫ్ FI UI డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఇంటూ హెచ్. ఓకే, ఫార్ములా రాసేసాం. మనకు ఫస్ట్ UI కనుక్కోవాలి. UI కావాలంటే DI కావాలి, DI కావాలంటే XI కావాలి. సో ఇది ఫ్రీక్వెన్సీ FI, ఇది క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ మనకు కావాల్సింది XI అని అనుకుంటాం, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో 0.04 ప్లస్ 0.00 బై 2 అంటే 0.02.
0.08, 0.04 అంటే 0.12 డివైడెడ్ బై 2, 0.06, 0.12 ప్లస్ 0.08 అంటే 0.20 బై 2, 0.10. ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడండి, 0.04 డిఫరెన్స్ వస్తుంది. సో అది యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయినా సరిపోతుంది, లేదంటే నా ఫార్ములా ఎగ్జాక్ట్గా యూస్ యాడ్ చేసినా కూడా అదే కరెక్ట్ మెథడ్. యాక్చువల్గా ఇదంతా యాడ్ చేసి డివైడ్ చేసి వచ్చిన వాల్యూనే రాయాలి. మనకు యాక్చువల్గా ప్యాటర్న్ తెలిసిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. 0.22 xi కనుక్కునేసాం. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, డిఐ కనుక్కోవాలి. డిఐకి ఫార్ములా ఏమి, డిఐ ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ ఏ అంటే మనం xiలో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా మామూలుగా అయితే మిడిల్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం xiలో. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే ఈవెన్ ఉన్నాయి. మనం మిడిల్లో వెళ్తే 2 వస్తాయి కాబట్టి ఈ రెండిట్లో మీ ఇష్టం, ఇదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు. నేను దీన్ని తీసుకుంటున్నాను యాజ్ ఏగా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 0.10 రాసుకుందాం. ఇప్పుడు xi 0.02 మైనస్ 0.10 ఎంత వస్తుంది, 0.08, 0.10 మైనస్ 0.06, 0.04, 0. నేను డైరెక్ట్గా చేస్తున్నాను, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే పక్కన ఏమీ కాదు, ఎవ్వరు ఏమనుకోరు, మీరు రఫ్ బుక్లో ఇలా రాసుకోండి. 0.02, ఇక్కడ 10 వస్తుంది, 8 వస్తుంది, 9, ఇక్కడ ఆల్రెడీ 10 వెళ్ళిపోయింది కాబట్టి 0 0, 0.08 ఇలా చేసుకోండి, ఏమీ కాదు, ఎవ్వరు ఏమనుకోరు. రఫ్ పేపర్లో చేసుకోండి, ప్రాబ్లంలో రాయొద్దండి, పక్కన రఫ్ బుక్లో. ఓకే, 0.14 మైనస్ 0.10, సారీ ఇక్కడంతా మైనస్లో, 0.04, 0.18 మైనస్ 0.10, 0.08, 0.22 మైనస్ 0.10, 0.12. ఓకే, సో మనకు ఇప్పుడు దీని నుంచి ఏం కనుక్కున్నాం మనము, డిఐ కనుక్కునేసాం. డిఐ కనుక్కున్న తర్వాత యూఐ కనుక్కోవాలి. యూఐ ఎలా కనుక్కుంటాం, యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ డివైడెడ్ బై హెచ్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఏదన్నా తీసుకోండి, ఇది తీసుకుందాం, ఎప్పుడు ఇది ఎందుకు ఇది తీసుకుందాం, 0.12 మైనస్ 0.08, 0.04, 0.04. యాక్చువల్గా అన్నీ సేమ్ రావాలి, ఉంటేనే మన ఫార్ములా ఆన్సర్ కూడా కరెక్ట్గా వస్తుంది. అది మనం చేసిన మెథడ్ కూడా కరెక్ట్. లేదు ఏదైనా వ్యారీ అవుతున్నాయంటే మనము వేరే మెథడ్స్ చూసుకోవాలి. దాన్ని చెప్తాను నేను, నెక్స్ట్ ప్రాబ్లం అలాంటిదే ఉంది. యాక్చువల్గా ఇక్కడ అన్ని క్లాస్ సైజు, క్లాస్ ఇంటర్వెల్, హెచ్ వాల్యూ సేమ్గా ఉంది. ఓకే, సో డిఐ బై 0.04 మైనస్ 0.04 బై 0.0, సారీ ఇక్కడ రాయండి, మైనస్ 0.08 డివైడెడ్ బై 0.04. అన్ని జీరోలు సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి కావాలంటే మీరు 100ని పైన కూడా 100తో కింద కూడా 100తో మల్టిప్లై చేసామనుకోండి, మైనస్ 8/4 అవుతుంది. 4 1s 4 2s మైనస్ 2. సిమిలర్లీ 0.04 బై మైనస్ 0.04 బై 0.04, మైనస్ 1 0 1 2 3. మీరు పక్కన చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉంటే డైరెక్ట్గా అయితే నేను చేసేసాను, ఎందుకంటే ఇది సింపులే కాబట్టి పక్కన చేసుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉంటే, నాట్ ఇన్ ఇష్యూ. నెక్స్ట్ మనకు ఎఫ్ఐ యూఐ కావాలి. ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఎఫ్ఐ ఏది, ఇది, యూఐ అది. 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8, 9 ఇంటూ మైనస్ 1 మైనస్ 9, 9 ఇంటూ 0 0, 2 ఇంటూ 1 2, 4 ఇంటూ 2 8, 2 ఇంటూ 3 6. ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ +8, ఇక్కడ -8 క్యాన్సిల్ అయిపోతాయి. -9, 6 + 2 8, -1. సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవాలి కదా. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అంతా యాడ్ చేయండి, లేదంటే వాళ్ళు ఏమైనా ఇచ్చారా చూడండి, డైరెక్ట్గా 30 లొకాలిటీస్ ఆల్రెడీ ఇచ్చేసారు. దీన్ని యాడ్ చేసినా కూడా 30 రావాలి, చెయ్యండి యాడ్, 30 వస్తుంది. ఓకే, సిగ్మా ఎఫ్ఐ కూడా వచ్చేసింది మనకి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఇప్పుడు మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత, 0.10 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ -1 బై సిగ్మా ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ వాల్యూ 0.04. ఓకే, ఇక్కడ 0.10 మైనస్ 0.04 బై 30. ఇప్పుడు ఏం చేయండి అంటే 30 ఉంది కాబట్టి 0.00 పెట్టుకోవచ్చు మనము. ఈ 0ని పైకి పంపించామంటే 10ని పైకి పంపిస్తే ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా అవుతుంది.
సో ఇక్కడ రాయండి 0.04/30 చేయాలి మనము. 10ని ఈ 30ని జస్ట్ 0ని బయట పంపిస్తే 0.004 అవుతుంది బై 3. దీన్ని 3తో చేయండి. 3 1s 0 0 0 3 1s మళ్ళీ 1 మిగులుతుంది. 0.0 పెట్టుకుంటే 3 3s 9 మళ్ళీ 3 వస్తూనే ఉంటుంది. జస్ట్ మన 2 పాయింట్స్ ఇంత తీసుకున్నారు చాలు. అంత వస్తుంది 0.0013. 0.10 మైనస్ 0.0013. ఇప్పుడు 0.10 నుంచి మనం తీసేయాలి. 0.0013 ఏమీ లేదంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నుంచి తీసుకుంటాం 10 10 10. ఓకే, 10 నుంచి 3 పోతే 7. ఇక్కడ ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది కాబట్టి 9. 9లో 1 పోతే 8. ఇక్కడ 9, ఇక్కడ 0. సారీ, ఇక్కడ 0.0987. 0987 కావాలంటే వాళ్ళు ఇదేమంటారు, ఈ పాయింట్ని కావాలంటే తీసేయాలంటే ఇది నెక్స్ట్ పాయింట్ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఒక పాయింట్ ఎక్స్ట్రా చేసుకుంటారు. అంటే 0.099. ఈ 8 వచ్చి ఒకటి యాడ్ చేస్తారు, ఎందుకంటే 7 వచ్చి 5 కంటే పెద్దది కాబట్టి. ఇంత రాసి చేసిన వదిలేసిన కూడా చాలు. లేదు ఇట్లా రాస్తామంటే ఇలా రాయండి 0.099. ఏమది ppm. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఏమేమి ఉన్నారు దేంట్లో ఉంది, ppm పార్ట్స్ పర్ మిలియన్. SO2 ఎంత ఉంది, మీన్ SO2 వచ్చి 0.099 పార్ట్స్ పర్ మిలియన్. ఓకే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి a class teacher has the following absentee record of 40 students of a class for a whole term. Find the mean number of days a student was absent. అంటే ఏమంటున్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఒక టీచర్ వచ్చి 40 మెంబర్స్ది 40 స్టూడెంట్స్ డేటా, వాళ్ళు ఎన్ని రోజులు యాబ్సెంట్ అయ్యారు ఆ డేటాని ఇలా ఇచ్చారు. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, ద మీన్ నెంబర్ ఆఫ్ డేస్ స్టూడెంట్ వాజ్ అబ్సెంట్. ఒక్కొక్క స్టూడెంట్స్ ఎన్ని రోజులు యావరేజ్గా యాబ్సెంట్ అయ్యి ఉంటాడు అని కనుక్కోండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన డేటా మనకు కావాల్సిన ఫామ్లో ఉందా లేదా. 0 to 6, 6 నుంచి ఎండ్ అయింది, 6 నుంచి స్టార్ట్ అయింది, 10 ఎండ్ అయింది, 10 స్టార్ట్ అయింది, 14 ఎండ్ అయింది, 14 స్టార్ట్ అయింది. సో ఇది కావాల్సిన ఫామ్లోనే ఉంది, ఎక్స్క్లూజివ్ డేటా ఫామ్లోనే ఉంది. నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లమ్ కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత ఉంది 6, సెకండ్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత ఉంది 4, థర్డ్ 4, ఇక్కడ మళ్ళీ 6, మళ్ళీ 8, ఇక్కడ 10. అంటే కాన్స్టెంట్గా లేదు. యాక్చువల్గా మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసే దేనికి ఏమని కనుక్కుంటాము, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ హెచ్ కనుక్కుంటాం. హెచ్ క్లాస్ సైజు కనుక్కుంటాం కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. మనము ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్లో అన్నిట్లో హెచ్ అన్నిట్లో సేమ్గా ఉంది, కానీ దీంట్లో హెచ్ సేమ్గా లేదు, వ్యారీ అవుతుంది ఒక్కొక్క ఇంటర్వెల్కి. అలాంటప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేయాలంటే లాస్ట్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఎక్కడైతే హెచ్ టర్మ్ వస్తుందో మన ఫార్ములాలో ఆ మెథడ్ యూజ్ చేయకూడదు. మనకి హెచ్ వచ్చేది స్టెప్ డీవియేషన్ మెథడ్లో మాత్రమే. సో అది యూజ్ చేయకుండా మిగతా రెండు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మెథడ్ కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ యూజ్ చేయొచ్చు. మళ్ళీ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తే చూడండి, ఇక్కడ 0 to 6, 6 to 10, మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని దీన్ని 7తో మల్టిప్లై కొంచెం పెద్ద ఇక్కడ 20, మళ్ళీ 8 to 4. సో కొంచెం పెద్ద వాల్యూస్ వస్తాయి. సో బెటర్ మనము మధ్యలో ఉన్నది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసుకుందాం. నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 0 to 6, 11, 6 to 10, 10, 10 to 14, 7, 14 to 20, 4, 20 to 28, 4, 28 to 38, 3, 38 to 41. ఓకే, ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది FI ఫ్రీక్వెన్సీ. మనము యూజ్ చేసుకున్న మెథడ్ ఏదనుకున్నాం, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఫార్ములా రాసుకుందాం. ఫస్ట్ మీన్ x bar is equals to a plus sigma of FI DI divided by sigma of FI. అంటే మనకి ఏమేమి కావాలి, ఏ కావాలి, డిఐ కావాలి, తర్వాత సిగ్మా ఆఫ్ FI DI కావాలి. సో నెక్స్ట్ మనం నార్మల్గా డిఐ కావాలంటే ఏం చేయాలంటే కూడా XI కావాలి ఫస్ట్ మనకి. సో XI కనుక్కుందాం. XIకి మనం నార్మల్గా యూస్ చేసే మెథడ్ XI is equals to అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 0 plus 6/2 3,
6 + 10 16/2 8 14 + 10 24/2 12. ఇక్కడ యాడ్ చేసుకుంటా వెళ్ళకూడదు, ఎందుకంటే క్లాస్ ఇంటర్వెల్ మారిపోతుంది కాబట్టి మనం యాడ్ చేయడానికి వీలు లేదు. ఇక్కడ చూడండి 3 to 8కి 5 డిఫరెన్స్ ఉంది, 8 to 12కి 4 డిఫరెన్స్ ఉంది, కాబట్టి నెక్స్ట్ దానికి ఎంత ఉందో మనం గెస్ చేయలేం. సో అలాంటప్పుడు మామూలుగా మనం ఈ మెథడ్ ఈ ఫార్ములా యూజ్ చేసే కనుక్కోవాలి. సో 14 + 24 34/2 17 20 + 28 48/2 అంటే 24 28 + 38 ఎంత 28 38 16 66/2 33 40 + 38 78/2 2 3s 9s 39/2 సారీ 39/2 కాదు 1 ఎంత వస్తుంది 40 + 38 8 120 78/2 అంటే 39. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, xi కనుక్కున్నాం, ఇప్పుడు di కనుక్కోవాలి. diకి ఫార్ములా ఏమి xi - a అంటే ముందు మనం ఏ కనుక్కోవాలి. ఎన్ని ఉన్నాయి చూడండి ఎక్సెల్ ఐటమ్స్ 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి, మధ్యలో ఒకటే వస్తుంది అది 17. సో దిస్ ఈజ్ ఏ ఇక్కడేమో రాసేద్దాం a = 17. నెక్స్ట్ xi - a xi 3 - 17 -14 8 - 17 -9 12 - 17 -5 17 - 17 0 24 - 17 ఎంత వస్తుంది 2 7 పోతే 7 33 - 17 చేయండి 33 17 33 6 16. నెక్స్ట్ 39 - 17 39లో 17 2 22. ఓకే, ఇది మనం డిఐ కనుక్కునేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, fi × di కనుక్కోవాలి. fi × di 11 14 పక్కన చేసుకోండి, రాకపోతే ఏం అన్నీ డైరెక్ట్గా నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు ఏం కాదు. 11 4s 44 11 1s 11 15 -154 154 -9 × 10 -90 -5 × 7 -35 0 × 4 0 4 × 7 28 16 × 3 16 × 3 3 3 48 1 × 22 22. మనకేం కావాలి, సిగ్మా ఆఫ్ fi di కావాలి, అంటే ఇదన్నిటిని యాడ్ చేసేయాలి. సిగ్మా ఆఫ్ fi × di ఎంత వస్తుంది చూడండి 28 48 చేద్దాం 28 పాజిటివ్ టర్మ్స్ 28 48 22 10 18 6 7 8 9 పాజిటివ్ 98 వచ్చింది. 98 నుంచి ఇది తీసేద్దాం +8 వస్తుంది, +8 నుంచి +8 ఉంది మన దగ్గర, ఇంకా -154 -35 వస్తుంది -181. సో -181 అని సిగ్మా ఆఫ్ fi di వస్తుంది. సిగ్మా ఆఫ్ fi కావాలి ఇంకా మనకి, సిగ్మా ఆఫ్ fi దీనన్నిటిని యాడ్ చేయండి. యాక్చువల్గా అక్కడ ఇచ్చేసింటారు నాకు తెలిసి 40 స్టూడెంట్స్ 40నే వస్తుంది, మీరు చెయ్యండి, నేను చెయ్యట్లేదు. ఇది చెయ్యండి 10 + 14 ఎంత 21 21 + 7 28 28 + 1 29 29 + 3 32 32 + 8 40. ఓకే, అలా యాడ్ చేయండి, చేయకుండా వదిలేదండి, ఫస్ట్ యాడ్ చేయండి, తర్వాత జస్ట్ వెరిఫికేషన్ కోసం చూసుకోండి. ఓకే అంతేనా, ఇది ఆ నెంబర్ ఇచ్చారా లేదా అని. ఓకే, మనం ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీన్ కనుక్కుందాం. మీన్ x బార్ = ఏ వాల్యూ ఎంత 17, సిగ్మా ఆఫ్ fi di ఎంత -181 సిగ్మా ఆఫ్ fi ఎంత 40. ఓకే, సో 17 - 181 / 40 181ని 40తో డివైడ్ చేద్దాం. 44s 160 121 పాయింట్ పెట్టుకుందాం 0 45s 200 40 అని ఎట్లా వస్తుంది అనుకోవద్దండి, 4 టేబుల్ యూజ్ చేయండి. 4 4s
16 జస్ట్ పక్కన 0 పెట్టుకోవాలి మనం అంతే. ఓకే 210 కదా నా ఫస్ట్ ఇది చూసుకుంటాను నేను. 4 5s 20 పక్కన 0 ఉంది, 40 ఉంది కాబట్టి పక్కన 0 పెట్టుకున్నాను అంతే. 0 1 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 4 3s 4 2s 80 ఇంత చేస్తే చాలు. 4.52 17 మైనస్ 4.52 17 నుంచి 4.52 తీసేయండి. 17.00 పెట్టుకోండి. 4.52 ఇక్కడ నేను తీసుకుంటే 10, 10లో 2 పోతే 8, 9లో 5 పోతే 4, ఇక్కడ ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది కాబట్టి 6లో 4 పోతే 2 1 12.48. ఏమిది మనం కనుక్కున్నది? ద మీన్ నెంబర్ ఆఫ్ డేస్ అ స్టూడెంట్ వాజ్ అబ్సెంట్. మీన్ ఎంత? మీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ని రోజులు? 12.48 డేస్ వచ్చి మీన్ ఆఫ్ ద అబ్సెంట్ స్టూడెంట్స్. ఓకే ఓకే స్టూడెంట్స్, మనకి ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ 35 cities. ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. అంటే ఏమంటున్నారు, ఒక 35 cities-లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో కూడా నేను ఎగ్జాంపుల్గా ఇదే తీసుకున్నాను. ఎందుకు మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాము అంటే లిటరసీ రేటు ఎంత ఉంది అంటే ఎంతమంది యావరేజ్గా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 100 మెంబర్స్లో ఒక 40 మెంబర్స్ ఉన్నారా, ఎట్లున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లిటరసీ రేట్ అంటే 45 to 55 మెంబర్స్ చదువుకున్న సిటీస్ ఉన్న వాళ్ళ సిటీస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలా 55 to 65 మెంబర్స్ చదువుకున్న సిటీస్ 10. సో ఇప్పుడు దీని నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్ అంటే మొత్తంగా తీసుకుంటే యావరేజ్గా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నారు. దీన్ని వాళ్ళు ఏం యూజ్ చేస్తారో చెప్పండి. ఇలా తెలుసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు, 50% వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా 50 మెంబర్స్ చదువుకోని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారము దాన్ని మీద బేస్ చేసుకుని ఎంతమంది టీచర్స్ కావాలి, వాళ్ళని ఏమేమి ప్రోగ్రామ్లు చేయాలి, ఏం చేయాలి అని దానికి యూజ్ అవుతుంది స్టాటిస్టిక్స్. ఓకే ఇప్పుడు మనం మెయిన్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. మనం మెయిన్ కనుక్కోవాలి. సో మనం ఏం ప్రాబ్లం అయినా సాల్వ్ చేయకముందు ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వెల్స్ డేటా ఎలా ఉంది? 55కి ఎండ్ అయింది, 55కి స్టార్ట్ అయింది, 65కి ఎండ్ అయింది, 65కి స్టార్ట్ అయింది. ఓకే మనకు కావాల్సిన ఫామ్లోనే ఉంది. ఏమది? ఎక్స్క్లూజివ్ డేటా ఇన్నే ఇచ్చారు. సో మనం నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 55, 45, 65 అలా కొంచెం నంబర్స్ కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి బెటర్ మనము మన లాస్ట్ మెథడ్ స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఇంటర్వెల్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 45, 55, 10, 55, 65, 10 అన్నిట్లో 10 ఉంది కాబట్టి సో వీఆర్ యూజింగ్ స్టెప్ డివియేషన్ మెథడ్. ఒకవేళ ఆ ఇంటర్వెల్స్ డిఫరెంట్గా ఉండింటే మనము ఏదర్ డైరెక్ట్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఇంటర్వెల్ సేమ్గా ఉంది, సేమ్గా ఉంది కాబట్టి మనము స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసుకుందాం. లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్, ఇదేమిది? క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సిటీస్, ఏమిది? FI. సో ఎలా ఉంది? 45 to 55 మెంబర్స్ ఉన్న సిటీస్ 3 ఉంది. 55 to 65 మెంబర్స్ ఉన్న సిటీస్ 10 ఉన్నాయి. 65 to 75 మెంబర్స్ ఉన్న సిటీస్ 11. 75 to 85 8. 85 to 95 3. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? XI కనుక్కోవాలి. సో XI is equals to upper limit plus lower limit divided by 2. 55 plus 45 by 2. 55 plus 45 100. 100 by 2 50. 65 plus 55. 65 plus 55 120 by 2 60. 10 ఉంది కాబట్టి 10 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 70, 80, 90. కావాలంటే మీరు వెరిఫై కూడా చేయండి, అది రావాలి. రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 90 రావాలి. 90 వస్తుంది కూడా. ఓకే నెక్స్ట్ టైం కనుక మన ఫార్ములా రాసుకుందాం, ఎందుకంటే మనం ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏమేమి కావాలి మనకి. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ FI UI డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఇంటూ హెచ్. మనకేం కావాలి? ఏ కావాలి. ఏ దేంట్లో కనుక్కుంటాం? XI కాలంలో మనము మిడిల్లో ఉన్న వాల్యూని ఏగా తీసుకుంటాం.
1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మిడిల్లో వచ్చేది 70. ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 70. తర్వాత హెచ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఏది చేసినా కూడా 55 మైనస్ 45, 65 మైనస్ 55, 75 మైనస్ 65 ఏం చేసినా కూడా 10 వస్తుంది. సో 10. నెక్స్ట్ యూఐ కావాలి మనకి. యూఐ కావాలంటే ఫస్ట్ డిఐ కావాలి. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ ఏ. సో మన నెక్స్ట్ కాలం డిఐ. ఏ అంటే 70 అనుకున్నాం. 50 మైనస్ 70 మైనస్ 20, 60 మైనస్ 70 మైనస్ 10, 70 మైనస్ 70 0, 80 మైనస్ 70 ఇంత 10, 90 మైనస్ 70 20. నెక్స్ట్ మనకు కావాల్సింది ui. ui ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు డివై బై హెచ్ ఎంత 10 మైనస్ 20 బై 10 మైనస్ 2 మైనస్ 10 బై 10 మైనస్ 1 0 బై 10 0 10 బై 10 1 20 బై 10 2. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన ఫైనల్ FIDI సారీ FIUI. FIUI ఇది FI ఇది UI. 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6, 10 ఇంటూ మైనస్ 1 మైనస్ 10, 11 ఇంటూ 0 11 సారీ 0, 8 ఇంటూ 1 8, 3 ఇంటూ 2 6. మనకు సిగ్మా FIUI కావాలి. సిగ్మా FIUI ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని చూడండి ఎంత వస్తుంది. ఇది మైనస్ 16, ఇది 6 12 14 మైనస్ 2. మైనస్ 2 అనేది FIUI. మనకు FIUI సారీ సిగ్మా FI కూడా కావాలి. ఎంత వస్తుంది? ఏమైనా ఇచ్చారా? వీళ్ళు ఇచ్చారు 35 సిటీస్. కానీ దీన్ని కూడా యాడ్ చేయండి మీరు. 8 ప్లస్ 3 ఎంత వస్తుంది? 11, 11 ప్లస్ 11 22, 22 ప్లస్ 13 35. చేయండి, ఇట్లా యాడ్ చేయండి, మర్చిపోవద్దండి. మీరు నేను స్కిప్ చేస్తున్నాను, మీరు కూడా స్కిప్ చేయొద్దండి, చెక్ చేయండి. ఏమో ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లంలో ఇచ్చిన నంబర్ కరెక్ట్గా ఉండొచ్చు, పైన కొంచెం తప్పుగా ఇచ్చి ఉండొచ్చు. అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మన ప్రాబ్లమే రాంగ్ అయిపోతుంది. కాబట్టి బెటర్ దీన్ని యాడ్ చేయండి మొత్తాన్ని 35. ఓకే, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మీరు తప్పు చేస్తాను కాదు. వాళ్ళు ఏమన్నా జస్ట్ పైన వచ్చిన 35 సిటీస్ కానీ 30 సిటీస్ అట్లా ఏమన్నా తప్పించిండి కింద కరెక్ట్గా ఉంటే కనుక మనకు ప్రాబ్లం తప్పు అయిపోతుంది. కాబట్టి బెటర్ మొత్తం మనము సిగ్మా ఆఫ్ FI అంటే ఈ కాలంలో ఉన్న డేటానే యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బార్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎంత 70 ప్లస్ సిగ్మా FIUI ఎంత -2 బై సిగ్మా ఆఫ్ FI ఎంత 35 ఇంటూ హెచ్ ఎంత 10. 5 2s 5 7s 70 మైనస్ 2 2s 4 బై 7. 4ని 7తో డివైడ్ చేసేద్దాం. 0.0 7 7s నాట్ 7 7s 7 5s 5 0 ఆల్రెడీ ఉంటుంది. నా 7 7s 49. ఇలా చేసుకుంటే వెళ్ళచ్చు, కానీ మనం 2 పాయింట్స్ తీసుకున్నా చాలు. 0.57. సో 70 మైనస్ 0.57. 70 నుంచి 0.57 తీసేయండి. 70.00 0.57. ఇక్కడ నుంచి 10 వెళ్తుంది, ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 10. 10లో 7 పోతే 3, ఇక్కడ 9లో 5 పోతే 4, ఇక్కడ 9, ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 6. 69.43. ఓకే, 69.43 అనేది మనకు మీన్. ఏమది? మీన్ లిటరసీ రేట్. చూడండి, ఒక్క సిటీలో అదే సిటీస్లో ఉన్న మీన్ లిటరసీ రేట్ ఎంత ఉందంటే 69.43. ఓకే, అది పర్సంటేజ్. అంతమంది చదువుకున్న వాళ్ళు మీన్ తీసుకుంటే. సో చదువుకోని వాళ్ళు కొంచెం తక్కువే ఉన్నారు. సో ఇట్ ఈస్ ఓకే. కానీ వాళ్ళు ఈ డేటాని యూస్ చేసుకుని వాళ్ళు ఫర్దర్గా ఏమేం ప్లాన్స్ తీసుకోవాలి, ఉన్న డేటా కరెక్టేనా లేదంటే మనం కరెక్ట్గా వర్క్ చేస్తున్నామా లేదా దాని మీద, అలాంటి చాలా ఉంటాయన్నమాట. సో మనం మెయిన్గా మీన్ కనుక్కోవాలి. మనం మెయిన్ వచ్చి 69.43. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 13.1 అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. దీంతో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు చాలామంది సబ్స్క్రైబర్స్ చూస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. సబ్స్క్రైబర్సే లేకపోతే నేను చేసిన వర్కే వేస్ట్ అయిపోతుంది. సో నాకు మోటివేషన్ తగ్గిపోతుంది. మీరు చాలా సబ్స్క్రైబర్స్ వస్తే, లైక్స్ వస్తే, ఇంకా వ్యూస్ వస్తేనే నేను నా వర్క్ని కంటిన్యూ చేయగలుగుతాను. ప్లీజ్ నా వర్క్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.